సేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే పంచాయతీ ఎన్నికలు రానుండడంతో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది రేవంత్ సర్కార్. కేబినెట్ లో ప్రధానంగా రైతు భరోసా, రైతు కూలీకి 12,000 సాయం, బీసీ రిజర్వేషన్, కులగణనపై చర్చ జరగనుంది. ఇప్పటికే రైతు భరోసా పైన కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా కసరత్తు చేసింది. రైతు భరోసా విధి విధానాలపైన కేబినెట్ సబ్ కమిటీ 3 రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం, ఐటీ చెల్లించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా నుంచి మినహాయించడం, లేదంటే అందరికీ రైతు భరోసా ఇవ్వటం. ఈ మూడింట్లో ఏదో ఒకదానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి 12,000 సాయం పైన కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సంధ్య మరికాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కాబోతుంది. సచివాలయంలో 4 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ కేబినెట్ భేటీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసాపై ఈరోజు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, గత 6 నెలలుగా కేబినెట్ సబ్ కమిటీ పెద్ద ఎత్తున రైతు భరోసాపై కసరత్తు చేసింది. మొన్న చివరిసారిగా సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలను, మార్గదర్శకాలను రూపొందించింది. ఈరోజు 4 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన నివేదికను కేబినెట్ సమావేశంలో పెట్టబోతున్నారు. రైతు భరోసా ఎవరెవరికి ఇస్తారు, ఎవరిని ఈ రైతు భరోసా పథకం నుంచి తప్పిస్తారు, రైతు భరోసా భూమిని లిమిట్ ఏమైనా పెడతారా, ఎకరాలు ఏమైనా సీలింగ్ పెడతారా, ఇటువంటి అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఖచ్చితంగా సంక్రాంతికి రైతు భరోసా ఇచ్చి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు మరి కాసేపట్లో జరిగే కేబినెట్ భేటీలోనే రైతు భరోసాపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికైతే కేబినెట్ సబ్ కమిటీలో మాత్రం పంటలు పండించే అంటే సాగు చేసే ప్రతి ఎకరాకు ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తామని చెప్పి కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 ఇయర్ దాటిపోయింది. అయితే వాళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేర్చలేదని చెప్పి ప్రతిపక్షాలు వేలెత్తి చూపినటువంటి పరిస్థితి ఉంది. పైగా ఈ టైంలో వాళ్ళు పంచాయతీ ఎన్నికలు కూడా ఫేస్ చేయాల్సి ఉంది గవర్నమెంట్. సో చాలా కీలకంగా భావించవచ్చా ఇప్పుడు జరిగేటువంటి ఈ భేటీ? మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా కేబినెట్ సమావేశంలో ఈరోజు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారి కేబినెట్ భేటీ జరుగుతుంది. అందులోనూ పలు కీలకమైన అందులో రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయం కావచ్చు, కొత్త రేషన్ కార్డుల జారీ కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, ఇటువంటి చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులోనూ స్థానిక సంస్థల సర్పంచ్తో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో ప్రధానమైంది రైతు భరోసా అని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులు దాదాపు ఏడాది కాలంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. పంట సాయం ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందని చెప్పి వాళ్ళంతగా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రవేశపెట్టి దానిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈరోజు రైతు భరోసాపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో రైతు భరోసా ఇచ్చినటువంటి బీఆర్ఎస్ సర్కార్ మేము ఎలాంటి క్లాజులు పెట్టలేదు, అందరికీ కూడా మేము ఇది ఇవ్వటం జరిగిందని చెప్పారు. అయితే ఈ విషయంలో రేవంత్ సర్కార్ వైఖరిని వారు తూర్పారబడుతూ ఉన్నారు. కావాలని రైతులను మోసం చేయడానికే ఇలాగా క్లాజులు పెడుతున్నారని కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు కదా. వీటన్నిటికీ కూడా సరైన సమాధానం వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బేషరతుగా రైతులందరికీ ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా రైతు బంధు చెల్లించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే దాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టింది. అనర్హులకు కూడా, రైతులు కాని వారికి కూడా కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన భూములకు కూడా రైతు బంధు చెల్లించారు. దానివల్ల పెద్ద ఎత్తున గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22,000 కోట్ల పైచీలకు డబ్బులని కూడా వృధా చేశారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాబట్టి నిజమైన అర్హులైన పంట సాయం అవసరమైన రైతులకు మాత్రమే రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు చేసింది. కాబట్టి ఎవరికైతే అంటే పంట సాగు చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే మొత్తం ఎకరాలకు చెల్లిస్తారా, లేదంటే ఏదైనా సీలింగ్ పెడతారా, అంటే 7 నుంచి 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టి రైతు బంధు భరోసా చెల్లించాలని చెప్పి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. రైట్ కరుణాకర్.